హాయ్ గైస్. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు వార్ 2 మూవీలో నటిస్తున్నారు హృతిక్ రోషన్ తో పాటుగా. అయాన్ ముఖర్జీ వార్ 2 మూవీలో ఎన్టీఆర్ గారిని ఏ విధంగా చూపించబోతున్నారు, అసలు ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతోంది అని చాలా సందేహాలు ఉన్నాయి ఎన్టీఆర్ గారి అభిమానుల్లో. ఇక ఈ వీడియోలో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఏంది, ఆ స్టోరీ లైన్ ఏంటి అనేది తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వార్ 2 మూవీ షూటింగ్ అయితే లాస్ట్ స్టేజ్ లో ఉంది. ఇంకొన్ని రోజుల్లో షూటింగ్ పూర్తి కానుంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ కు ముందే మంచి బజ్ అయితే ఏర్పడింది. చాలా మందిలో చాలా హైప్ అయితే పెంచుకున్నారు ఈ మూవీ పైన, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని. ఈ వార్ 2 మూవీ షూటింగ్ కోసం హైదరాబాద్ టు ముంబై ఎన్టీఆర్ గారు చాలా వరకు జర్నీ చేశారు. లాస్ట్ స్టేజ్ లో ఉంది. ఇది ఒక స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ మూవీ కోసం అటు ఎన్టీఆర్ అభిమానులే కాకుండా సినీ లవర్స్ అందరూ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ కు ముందే మంచి బజ్ అయితే ఏర్పడింది. ఇంత హైప్ ఉందంటే ఇంకా రిలీజ్ కి రాబోయే కొన్ని రోజుల ముందు ఇంకెంత హైప్ ఏర్పడుతుందో చూడాలి. ఇక మెయిన్ విషయానికి వస్తే ఈ వార్ 2 మూవీలో హృతిక్ రోషన్ తో పాటుగా ఎన్టీఆర్ గారు నటిస్తున్నారు మొట్టమొదటిసారి. ఎన్టీఆర్ గారు ఈ మూవీలో ఒక రాజ్ ఏజెంట్ గా కనిపించబోతున్నారట. గతంలో హృతిక్ రోషన్ గారు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ రా ఏజెంట్ గా నటించి చాలా మంచి హిట్ టాక్ అయితే అందుకున్నారు. ఇప్పుడు దానికి డిఫరెంట్ గా, అందుకు భిన్నంగా ఎన్టీఆర్ గారి క్యారెక్టరైజేషన్ అయితే చాలా కొత్తగా ఉంటుందట. వీరేంద్ర రఘునాథ్ అనే క్యారెక్టర్ లో నటించబోతున్నారు, మనకు కనిపించనున్నారని చెప్పిందే సమాచారం. హృతిక్ రోషన్ ఇండియన్ కోవర్ట్ ఇంటర్నేషనల్ టాస్క్ ఫోర్స్ లీడర్ గా కనిపించబోతున్నారు. ఇండియాకి వీరేంద్ర రఘునాథ్ అదే ఎన్టీఆర్ గారి నుండి ఒక భారీ ముప్పు ఏర్పడుతుందట. ఎన్టీఆర్ గారు ఈ మూవీలో ఇండియాకి అగైనిస్ట్ గా, అంటే ఇండియా అంటే పట్టనట్టుగా అనే క్యారెక్టర్ లో నటిస్తున్నట్టు సమాచారం ఉంది. మొదట ఇండియా కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తిగా ఒక ఇండియన్ గా కనిపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ లో కబీర్ మరియు వీరేంద్ర అదే హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఒక టాస్క్ పైన శత్రు దేశానికి వెళ్తారట. కానీ అక్కడ కబీర్, వీరేంద్ర అంటే ఎన్టీఆర్ గారిని మోసం చేసి శత్రువులకి ఎరగా వేసి వచ్చేస్తారట. అలా వీరేంద్ర శత్రు దేశానికి చిక్కడము, ఆ శత్రు దేశం నుండి ఏ విధంగా తప్పించుకున్నాడు, ఆ తర్వాత కబీర్ పైన ఏ విధంగా రివెంజ్ తీర్చుకున్నాడు, కబీర్ పైన పెంచుకున్న పగని ఏ విధంగా చల్లార్చుకున్నాడు, కబీర్ స్టోరీ ఏంటి, అసలు ఎందుకు శత్రు దేశాల కోసం శత్రు దేశాల దగ్గర హీరో ఎన్టీఆర్ గారిని వదిలేశాడు అనేది రిలీజ్ అయిన తర్వాత ఎండ్ కార్డ్ అయితే పడుతుందట. ఈ టాక్ అయితే వినిపిస్తోంది ఇదే స్టోరీ అని. ఇందులో ఎంతవరకు నిజం అబద్ధం అనేది సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. ఇక ఎన్టీఆర్ గారు ఆల్రెడీ 4-5 మూవీస్ కి అయితే సైన్ చేశారు. దాంట్లో దాదాపుగా అన్ని పాన్ ఇండియా లెవెల్ మూవీసే. అటు దేవరా 2 కావచ్చు, ఈ వార్ 2, ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ నీల్ 31 ప్రాజెక్ట్, దాని తర్వాత నాగశ్విన్ తో కూడా ఒక మూవీ ఉండబోతుందట, నెల్సన్ తో ఒక మూవీ, ఇలా మంచి మంచి డైరెక్టర్స్ తో అయితే వరుస సినిమాలు పెట్టి చేస్తున్నారు. ఇక బాలీవుడ్ డెబ్యూ మూవీ ఇది ఎన్టీఆర్ గారికి వార్ 2. ఈ వార్ 2లో ఎన్టీఆర్ గారిని ఒక నెగిటివ్ క్యారెక్టర్ లో చూపిస్తే ఫ్యాన్స్ ఎంతవరకు ఊరుకుంటారు. ఒక నెగిటివ్ షేడ్ ఉన్నటువంటి క్యారెక్టర్ లో చూపించి ఆ ఎన్టీఆర్ గారిని క్యారెక్టర్ ని లాస్ట్ లో హైలైట్ చేస్తారట. కానీ ఎంతవరకు ఇది జీర్ణం చేసుకోగలరు ఎన్టీఆర్ అభిమానుల్లో వేచి చూడాల్సిందే. ఇదండి వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై